అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మత్స్యకారులకు సంబంధించి ఒక బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. మరి ఆ సభకు సంబంధించిన కొన్ని చర్చా విషయాలు అయితే మనతో పాటు చర్చించడానికి ఉన్నారు జనసేన యువ నాయకులు శివమణి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు మరి మత్స్యకారులకు సంబంధించి ఒక బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. సభంతో ఒక ఎత్తి అయితే ఇక్కడ 2-3 పాయింట్లు బాగా హైలైట్ అవుతున్నాయి. ఏమంటే, నాకు 100 రోజులు సమయం మీరు ఇవ్వగలరా అని అందరిని అడుగుతున్నారు. ఆయన ఒక పొజిషన్లో ఉండి కూడా అలా అడగాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి జస్ట్ నేను చేస్తాను అంటే సరిపోద్ది, కానీ నాకు 100 రోజుల సమయం గ్యారంటీగా కావాలి, మీరు ఇస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అడగడమే కాదు, నేను అర్థిస్తున్నాను అంటున్నారు. అంటే ఇంతలాగా పరిస్థితి రావడానికి కారణం ఏంటంటారు? ప్రస్తుతం సమాజంలో నిజం నిలకడగా నిలబడేలోపు అబద్ధం ఆ రూలు చుట్టేసి వస్తుంది. ఏ సమస్య రావడానికి చాలా తక్కువ రోజులు పట్టొచ్చామో కానీ ఆ సమస్య పరిష్కరించాలంటే చాలా అధ్యయనం చేయాలి. అది కూడా మరి ముఖ్యంగా ఎంతగా అధికార ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కొంతమంది అధికారుల అంగీకారం కావాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం కావాలి, కేబినెట్ తీర్మానం కావాలి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల సమయాన్ని నాకు ఇవ్వండి, నేను అర్జిస్తున్నాను, ఒక ఉప ముఖ్యమంత్రిగా హోదాలో నేను మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు, నేను మీ మనిషిగా, మీలో ఒకటిగా, నేను ఒక జనసేన సైనికుడు, ఒక సాధారణ మనిషిగా, సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా మీ బాధలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నేను విన్నవించుకుంటున్నాను. ఎలాంటి అల్లర్లు పాడుపడకుండా నాకు 100 రోజులు వ్యవధి ఇవ్వండి, నేను ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆయన ఒక పేద ప్రజల మనిషిగా చెప్తున్నాడు. సో సార్, అంటే ఒక 4 రోజుల సమయం వస్తే కనుక నేను అక్కడికి వెళ్ళి అసలు వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది నేను డైరెక్ట్గా వెళ్ళి చూస్తాను. ఎందుకంటే 4 గోడల మధ్యలో కూర్చుంటే ఓకే నేను చెప్పేచ్చు, బట్ ఆ బాధ నాకు తెలియదు. ఒక మత్స్యకారుడిలాగా నేను అక్కడికి వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు కదా. సో ఆయన ఆలోచన విధానాన్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు? అసలు ఆయన ఆ మాట ఎందుకు అన్నారంటే సార్, ఇప్పుడు ఒక హోదాలో ఉన్న మంత్రి గారు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, లేకపోతే ఉన్నత అధికారి కానివ్వండి, వారి కింద స్థాయి ఉన్నటువంటి సిబ్బంది అధికారులు తీసుకొచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని అక్కడ సమస్యను తెలియజేయగలుగుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన వాస్తవికంగా తెలుసుకోదలుచుకున్నాడు కాబట్టి ఆ బాధని ఇంక అంతటితో ఆపాలని ఒక నిర్ణయం తీసుకుని నేనే నేరుగా వస్తాను, మీరు ఇప్పటి వరకు మీకు అధికారులు చేశారా చేయలేదా అనే అంశం నాకు పూర్తిగా తెలియదు అంటే పూర్తి స్థాయిలో తెలియదు, అందుకే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందేమన్న ఒక ఆలోచనతో నేనే నేరుగా వచ్చి ఆ సమస్యను ఏంటనేది చూసి దానికి పరిష్కారం ఇస్తానని ప్రజలకు ఒక బలమైన భరోసా. నేను అధికారులకి ఆర్డర్ చేస్తానో లేకపోతే ఇంకోళ్ళకి నేను చెప్తాను చేస్తాను, నేనే నేరుగా వచ్చి ఈ సమస్య తెలుసుకుని పరిష్కరిస్తాను ఒక భరోసా. ఒక సామాన్య కార్యకర్త కావాల్సిన రాజకీయ నాయకుల నుంచి అలాంటి భరోసానండి. సార్, ఒక మాట బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోతే నేను రాజకీయం వదిలేస్తాను అంటున్నారు. అంతటి అవసరం ఉందంటారు అలా చెప్పడానికి? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రజాక్షేత్రంలో అలాంటి బలమైన మాటలు రావాలి, అలాంటి బలమైన నిర్ణయాలు తీసుకోవాలి, అలాంటి బలమైన నాయకులు బయటకు వస్తేనే వ్యవస్థలు మారతాయండి. సార్, అలాంటి బలమైన మాట ఎందుకు అంటే మనం గతంలో చూసాం, ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు ఈ మాట అంటే కనుక మీరు నిరూపించండి నేను రాజకీయం వదిలేస్తాను, మీరు నిరూపించండి ఇలా చేస్తారని చెప్తారు. కానీ ప్రజలతో ఇలా మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా అభిప్రాయం. సో దానికి ఏమంటారు మీరు? ఆయన క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి, ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను నేను 100కి 100% సాల్వ్ చేస్తాను. నేను గనక మీకు న్యాయం చేయలేని పక్షంలో మీరు నాకు ఇచ్చిన పదవిని వదిలేసుకుంటానని దాని అర్థం. ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు తిరిగి ఇస్తానని చెప్పేస్తున్నారు. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని గనక నేను వంపు చేస్తే మీ సమస్యను నేను పరిష్కరించినప్పుడు దానికి నేను అనర్హుణ్ణి అని ఆయనే ప్రజల్లో తీర్మానించి చెప్పారు. అంతటి గొప్ప నాయకులు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోనే లేరు. సార్, అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చూసుకుంటున్నారో మనందరికీ తెలుసు. ఒక సొంత కుటుంబ వ్యక్తుల్లాగా చూసుకుంటున్నారు. ఆయన ఒక మాట అనడం జరిగింది, మీరు నన్ను తిట్టినా నేను పడతాను, ఎందుకంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులనే తిడతారు కదా, మీరు తిట్టినంత మాత్రం నేను మేమేదేమి కక్షయం కట్టను, మన కుటుంబం అనుకుంటున్నానని చెప్తున్నారు కదా, మరి దానికి ఏమంటారు? సార్, రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి వారు గారు, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి అవతానికి అవకాశం కల్పించినటువంటి వారిలో ఎక్కువ బాధ్యతలు ఎవరు మోసారంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. కనుక ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఆయన ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ ప్రక్రియలోనే ఆయన నియోజకవర్గానికి ఒక కన్న బిడ్డలాగా, పెద్ద కొడుకులాగా
ఆయన కంటికి రెప్పలాగా ఆ నియోజకవర్గం కాచుకుంటున్నాడు. మొదట దానికి చేయాల్సినటువంటి అవసరం తదుపరి మిగతా 175 నియోజకవర్గాల్లో ఆయన అవసరాలు ఉంటాయి. కానీ మరి ముఖ్యంగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది పిఠాపురం ప్రజలు కాబట్టి ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అలాంటి భరోసా అక్కడ కల్పిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురానికి మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం కూడా. సో మరి కేవలం పిఠాపురం మత్స్యకారుల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? మరి విజయనగరంలో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు మత్స్యకారులు, వాళ్ళ గురించి పట్టించుకోరా? వాళ్ళ గురించి పట్టించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను అదే సార్ చెప్తుంది. మొదట ఆయన పిఠాపురానికి ఒక శాసనసభ్యులు, తర్వాత మంత్రి గారు, తర్వాత రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు. ఇంట గెలిచి రచ్చగెలవమన్న అనేది మనకి అనాధారకంగా వస్తున్నటువంటి నానుడి. అలాగే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సమస్యని ఆయన వెలికి తీసి పరిష్కరిస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం ఆయన చాలా సులభమైన పని. అది ఒక ధర్మం. ఎప్పుడైతే మనం ఇంట గెలిచి మన ఇంట్లో తల్లిదండ్రులు మనం చూసుకున్న తర్వాత సమాజాన్ని బాగు చేయడానికి మనం ముందుకు రావాలి. తల్లిదండ్రులు పక్కన పెట్టి సమాజంలో వస్తున్న ద్రోహం. అదే విధంగా ఆయనకి ఎవరైతే పిఠాపురం ప్రజలు ఆయనకి అవకాశాన్ని కల్పించారో ముందు అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి తదుపరి రాష్ట్రంలో ఇంకా ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆయన శాఖకు న్యాయం చేసినట్లు అవుతారో అలాంటి ప్రణాళికలు వేసే దృశ్యాన్ని ఆయన పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద కంటెంట్ నేనైతే క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి, సో ఒక నానుడైతే ఒక పుకార్ అయితే ఉంది, మంగళగిరిలో జనసేనకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సో లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి కాస్త తక్కువగా ఉందని అంటున్నారు. యాజ్ ఏ జనసేన కార్యకర్తగా మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి పరిస్థితి ఎలా ఉంది? ఇది కేవలం పుకారు మాత్రమేనా? ఇద్దరి మధ్యన చిచ్చులు రేపడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మంగళగిరి నియోజకవర్గంలో అయినా రాష్ట్రంలో అయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు నిజంగా ఒక కుటుంబ సభ్యులు గనక కుటుంబం ఒడుకుదుడుకుల్లో ఉంటే ఎలా కసిగా ఒకరికొకరు పోటీపడి పనిచేస్తారో, రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎలా నలిగిపోయిందో, ఎలా అవినీతికి పాల్పడిందో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురయ్యారో అందరూ తెలుసు. వాటి నుంచి ప్రజలకు విముక్తి కల్పించి నిజమైన ప్రజాపాలన ఇవ్వడం కోసం ముగ్గురు కూడా ఆహర్నిశలా నిద్ర లేకుండా కృషి చేస్తున్నారు. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానివ్వండి, ఎన్ని విమర్శలు వచ్చినా ఎలాంటి పుకార్లు వచ్చినా కూడా ఒక్క దాటిపైన ఒక బలమైన నిర్ణయం తీసుకుని ప్రజలకు సంక్షేమం అందియాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి వనరులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, హాస్పిటల్ తీసుకురావాలి, విద్యా వైద్యం ప్రజలకు అందివ్వాలి అనే ఒక దృష్టితోనే ఒకరు కూడా అటు వైద్య రంగంలో కానివ్వండి, ఇటు గ్రామీణాభివృద్ధి రంగంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా జనసేన సైనికుల్ని మంగళగిరిలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దాంట్లో ఎలాంటి అపోహ లేదు. బయట నుంచి ఎవరో ఏదో పేటీఎం వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఏదో పుకార్లు పుట్టిస్తున్నారని ఇది అవాస్తవం. జనసేన ఇన్ఛార్జ్ గారైనట్టు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ బాధ్యతలు చేపట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది. అంత కమిట్మెంట్తో, అంత నిబద్ధతతో జనసేన అని తెలుగుదేశం పార్టీని కలిసికట్టుగా వెళ్ళాయి కాబట్టి రాష్ట్రంలో రెండో అత్యధిక మెజారిటీగా మంగళగిరి 91,000 మెజారిటీగా గెలుపు. అది గత 25 సంవత్సరాల వరకు కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిని అటు లోకేష్ గారు కానివ్వండి, ఇటు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జతపరిచారు కాబట్టి మంగళగిరి అనేది ఈ రోజు అటు వైద్య రంగంలో కానివ్వండి, ఇటు విద్యారంగంలో కానివ్వండి, అటు గ్రామీణాభివృద్ధి శాఖల్లో కానివ్వండి అసలు నెంబర్ 1 బ్రాండ్ మార్కింగ్ వెళ్తుంది. అలాంటి అసలు అందులో ఇలాంటి అవాస్తవాలకు తాగులేదండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సొంత అన్నదమ్ములుగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసింది. మరి వాళ్ళిద్దరూ ఉంటున్న నియోజకవర్గంలో మన మంగళగిరిలో జనసేనను అభిమానించే వాళ్ళు ఉంటారు, అలాగే టీడీపీని అభిమానించే కూడా ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్యన ర్యాప్ ఏ విధంగా ఉంటుంది అసలు? సార్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా పట్టణాలకు వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, గ్రామాల్లోకి వచ్చేదానికి ఒక రకంగా ఉంటుంది, వార్డుల్లోకి వచ్చేదానికి ఒక రకంగా ఉంటుంది. ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని పార్టీలకి పిలవటమో లేకపోతే కూటమి పిలవటం అనేది సరైన పద్ధతి కాదు. వారి వ్యక్తుల మధ్య కుటుంబ నేపథ్యాల్లో ఉండొచ్చు, లేకపోతే గతంలో జరిగిన స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఇబ్బందులు ఉండొచ్చు. వాటిలన్నిటిని తీసుకొచ్చి తెలుగుదేశం వారు జనసేన వాళ్ళు పట్టించుకోవట్లేదనో లేకపోతే జనసేన వారు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవడం అనేది మాత్రం అవాస్తవం. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ అని కూడా తేడా లేకుండా 3,000 ఇళ్ల పట్టాలు ఇప్పటి వరకు పంచిన ఘనత కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారిది.
ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ జనసేన పార్టీకి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే పద్మశాలి వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, లేదా టీటీడీ బోర్డు చైర్మన్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా కూటమి వాళ్ళని సమన్వయపరుచుకుంటూ చాలా చాకచక్యంగా వారు ఒకటే నిర్దేశం చేసుకున్నారు, రాష్ట్రాన్ని బాగుపరచాలి. దానికి మనం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొందాం, ఎన్ని విమర్శలైనా భరిద్దాం, మనం ఒక దాటి మీద వెళ్దాం. మరొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించి నిజమైన అభివృద్ధి అంటే ఏంది, నిజమైన పాలన అంటే ఏందో చూపిద్దాం అనే దశగానే ఉన్నారు. దాని దశగానే ఇటు కూటమి నాయకులు, అటు తెలుగుదేశం పార్టీ ఎవరైనా, బీజేపీ ఎవరైనా, జనసేన వాళ్ళైనా సమన్వయంగా చిన్న చితగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇబ్బందులనే వైసీపీ వారు ఇలా వాడుకుంటున్నారు అనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.